ఓకే. పన్నుల రాబడి ఎంత ఉందండి? మనకు పన్నుల రాబడి, పన్నేతర రాబడి, రెవెన్యూ రాబడి అనేటువంటిది టోటల్‌గా ఓవరాల్‌గా మనకెంతొచ్చిందండి అంటే 34,20,409 కోట్ల రాబడి ఉంటే, కానీ రెవెన్యూ వ్యయము ఎంతుందండి అంటే 39,44,000 39,44,255 కోట్లతోటి మన వ్యయం అనేటువంటిది ఉంది. రాబడి గనుక చూసుకున్నట్లయితే 34,20,409 కోట్ల రూపాయలు అనేటువంటిది ఉంది. దాదాపుగా 5,23,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు అనేటువంటిది కనపడుతుంది. మన రాబడి కంటే రిసిప్ట్స్ కంటే పేమెంట్స్ అనేటువంటిది వ్యయంగా కనపడుతుంది. రెవెన్యూ లోటు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 5,23,000 కోట్లకు పైగా 5,23,846 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు అనేటువంటిది కనపడుతుంది. ఓవరాల్‌గా మన బడ్జెట్‌లో మన బడ్జెట్‌లో రెవెన్యూ లోటు ఎంతుందండి అంటే 1.5%గా నమోదు చేసుకుంది. మనకు రాబడి ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి రాబడి వస్తుంది? ఒకటి పన్నుల రాబడి, పన్నేతర రాబడి. ఈ 2 గూడా రెవెన్యూ రాబడి కింద పెడితే, మూలధన రాబడి ఏందండి? రుణాలు తీసుకోవటము, నెక్స్ట్ ఉన్న ఆస్తులను డిస్ఇన్వెస్ట్‌మెంట్ జేయటము, ఇలాంటివన్నీ గూడా మూలధన బడ్జెట్‌లో పెట్టాం. మూలధన రాబడి ఎలా ఉందో చూద్దాం. మూలధన వసూళ్ళు ఎంతొస్తున్నాయండి అంటే 16,44,936 కోట్ల రాబడి అనేటువంటిది రావటం జరుగుతుందండి. ఇవే గాకుండా రుణాల రికవరీ రూ. 29,000 కోట్ల రూపాయలు. ఇతర వసూళ్ళు 47,000 కోట్ల రూపాయలు రావటం జరుగుతుంది. ఓవరాల్‌గా మనకు బడ్జెట్‌లో చూసినట్లయితే ఎంతవరకు అప్పులు తీసుకురావాల్సి వస్తుందండి అంటే 15,00,000 కోట్లకు పైగా అప్పులను తీసుకురావటం జరుగుతుంది.